హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భువనగిరి బస్టాప్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగిరెడ్డిపల్లి విలేజ్ ఎడమవైపు 1 కిలోమీటర్ వెళ్తే కుడివైపు మనకు సహస్ర శివలింగ మహాక్షేత్రం రమణేశ్వరం దర్శనమిస్తుంది. ఫ్రెండ్స్, ఏదైనా పుణ్యక్షేత్రం కానీ ప్రసిద్ధిగాంచిన ఆలయం కానీ వివరించాలంటే కాలగతిలో వెలిసిన ఒక దేవతా విగ్రహమో లేదంటే శివలింగం గురించో వివరిస్తారు. మరి ఇప్పుడు వివరించబోయే క్షేత్రం గురించి చెప్పాలంటే విగ్రహాల సంఖ్య 1 కాదు, 100 కాదు, 1000 కాదు, మొత్తం 1793 విగ్రహాలు కొలువై ఉన్న మహాక్షేత్రం గురించి వివరించబోతున్నాను. 1635 శివలింగాలలో 1008 సహస్ర శివలింగాలు, 400 వేదంలో చెప్పబడిన మహర్షుల శుభనామాలపై శివలింగాలు, 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు మొదలగు శివలింగాలు మరెన్నో. ఫ్రెండ్స్, ఈ మహాదైవక్షేత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందిగా నా విజ్ఞప్తి. ఈ ముఖద్వారం నుండి 500 మీటర్లు మనం ముందుకు వెళ్తే మనకు ఈ మహాక్షేత్రం దర్శనమిస్తుంది. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఈ మహాక్షేత్రంలో 158 విగ్రహమూర్తులలో 20 సృష్టి స్థితి లయకారకుడైన సాకార శివుని విగ్రహాలు, 34 అమ్మవారి విభిన్న స్వరూప విగ్రహాలు, 10 దశమహావిద్యా దేవతా విగ్రహాలు, 31 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ సాయిబాబా విగ్రహాలు, 21 సిద్ధగురువుల విగ్రహాలు మొదలగు విగ్రహాలు మరెన్నో. మరి ప్రతి యుగములో వెలిసిన దేవతామూర్తులు కొలువై ఉన్న మహాక్షేత్రం శ్రీ సీతారాములు, శ్రీ రాధాకృష్ణులు, శ్రీ అలిమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ సరస్వతి, శ్రీ బ్రహ్మదేవుడు, శ్రీ లక్ష్మీనారాయణులు మొదలగు దేవతామూర్తులు మరెన్నో. కొల్చేవారికి కొంగు బంగారంగా, సందర్శకులకు మరో దేవతాలోకానికి వచ్చామా అనే ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్న మహాదైవక్షేత్రం శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ పీఠం రమణేశ్వరం. రమణేశ్వర మహాక్షేత్రం తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భువనగిరి సమీపంలో ఉన్న నాగిరెడ్డిపల్లిలో కలదు. ఒకే చోట ఎన్నో శివలింగాలను, విగ్రహమూర్తులను దర్శించిన భక్తులకు ఎంతో పుణ్యాన్ని, ఆత్మానందాన్ని కలిగిస్తున్న క్షేత్రం రమణేశ్వరం. ఇంతటి పుణ్యక్షేత్ర రూపకల్పన, ఆవిర్భావం మరియు ప్రతిష్ఠించిన మహనీయుడు ఆయనే. పురుషులలో మహాపురుషుడు, మహనీయులలో మహాత్ముడు, గురువులలో సిద్ధగురువు, జ్ఞానులలో చతుర్వేద జ్ఞానబ్రహ్మ, యోగులలో శక్తిపాత సిద్ధయోగీశ్వరుడు. వారే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షివారు. 2015లో శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠంను స్థాపించారు. అంచెలంచెలుగా మహాపీఠం మహాక్షేత్రంగా రూపాంతరం చెందింది. ఈ కలియుగంలో సర్వమానవాళికి ఒకే చోట శివలింగాలు, విగ్రహమూర్తులు, ఋషి శివలింగాలు కొలువై దర్శనం ప్రసాదిస్తున్న దివ్యధామం మన రమణేశ్వరం. ఫ్రెండ్స్, ఇన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, శివారాధన ఎలా చేస్తారో ఏమిటో అనే మనకు సందేహం కలుగుతుంది. ప్రతిరోజు 1793 విగ్రహాలకు 108 రకాల ద్రవ్య మిశ్రమతో అభిషేకాలు, పూజలు, 3 పూటల ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ మాట 100కి 100 పాళ్ళు నిజం. ఒక్క శివలింగం కొలువైన దేవాలయం ఎంతో శక్తిని ప్రసరిస్తున్నప్పుడు మరి 1635 శివలింగాలు కొలువైన ఈ పుణ్యక్షేత్రంలో ఎంతటి విశ్వశక్తి నిక్షిప్తమైనది
అనేది మాటలలో వర్ణించలేము. అటువంటి మహాక్షేత్రం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఇక ముందు ఎవరు కూడా అనుకరించాలనుకున్నా చేయలేరు. భారతీయ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన మహాపుణ్యక్షేత్రం మన రమణేశ్వరం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బంధుమిత్ర సపరివార సమేతంగా ప్రతి ఒక్కరూ తప్పక ఈ క్షేత్రాన్ని దర్శించి తరించండి. మీ జన్మను సార్థకం చేసుకోండి. నదులు ఎన్ని ఉన్నా అవి ఎంత దూరం ప్రవహించినా చివరికి సముద్రంలోనే కలుస్తాయి. సముద్రంలో మునిగితే సర్వ నదులలో మునిగిన ఫలితం కలుగుతుంది. అదేవిధంగా పరమశివుడి నిలయం అంటే సర్వదేవతా నిలయం, సర్వసిద్ధ గురువుల నిలయం.